జై గురుదేవ్. మనం అత్రి మహర్షి, అనసూయ ఈ ఇద్దరు గురువుల గురించి మాట్లాడుకున్నాము. వారి యొక్క చేతనత్వ స్థాయిల గురించి. ఇప్పుడు అగస్త్యుల వారి గురించి చెప్పుకుంటున్నాము. శ్రీ విద్య మంత్రము పంచదశి మంత్రంగా చెప్పుకుంటూ దానికి శ్రీం కలిపి షోడశి మంత్రంగా మాస్టర్ గారు మనకిచ్చారు. త్రిపురాంతకంలో మన చేత అది చేయించారు. కయేయి లహ్రీం హసకహల హ్రీం సకల హ్రీం శ్రీం 16 అక్షరాల మంత్రాన్ని చేయించి మాస్టర్ గారు ఏమన్నారంటే, ఇక్కడ విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి అత్రి స్థితి నుంచి దాటి మహాత్మా స్థితికి మీరు వెళ్ళగలగాలి అంటే శ్రీం అనే ఆ బీజాన్ని, ఆ సౌండ్ను కూడా మీరు ఉపయోగించుకుంటే తప్ప ఆ ప్రత్యేక అధ్యాయం ఓపెన్ కాదు ప్రకృతిలో అన్నారు. మీరు మీ ఇప్పుడు చేసిన ఆ జపం వలన ఆ చాప్టర్ ఈరోజు మీరు ఓపెన్ చేశారు, శ్రీం బీజాన్ని మీరు తీసుకొచ్చారు అని చెప్తూ భౌతిక జగత్తులోకి కూడా తీసుకొని రండి ఈ శ్రీ విద్యను అన్నారు. భౌతిక జగత్తులోకి తీసుకొని రావడానికి హిమాలయాలలో కూడా శ్రీ విద్యను నాటడానికి ఋషులకు ఇప్పటి వరకు అవ్వలేదు, అది చేత కాలేదు. హిమాలయాలలో శ్రీ విద్య లేదు అని చెప్పారు మాస్టర్ గారు ఈ టాక్లో. కాబట్టి హిమాలయాలలో కూడా జరగలేదు అన్నప్పుడు దానికోసం ఒక విశిష్టమైన వ్యక్తిత్వాన్ని తీసుకొని రావాల్సి వచ్చిందట. ఆ విశిష్టమైన వ్యక్తిత్వం ఎవరు అంటే అగస్త్యుల వారు. ఆయన గురించి కొంచెం ఫేమస్గా చెప్పే ఒక సంఘటన ఏంటి అంటే, ఆయన్ని విశిష్టమైన వ్యక్తిత్వం ఎందుకన్నారు అంటే, ఆయన సముద్రాన్ని కూడా 3 అంజలిల్లో తాగగలిగిన సాధనా సంపత్తి గల వ్యక్తి అని ఆ పేరులో ఉన్న మహత్యం గురించి చెప్పారు మాస్టర్ గారు. సముద్రాన్ని కూడా 3 అంజలిల్లో తాగగలిగే సాధనా సంపత్తి ఉన్న వ్యక్తుల్నే అగస్త్యుడు అంటాము, ఇంకా వేరే వారిని అనము అన్నారు. అంటే ఇది టు బ్యాలెన్స్ ద ఓషన్, టు బ్యాలెన్స్ దేవాస్ అండ్ అసురాస్ అని చెప్తారు ఇది ఈ ఇన్సిడెంట్. సో అలా బ్యాలెన్స్ చేయడానికి సముద్రాన్నే 3 అంజలులుగా తాగేశారంట అగస్త్యుల వారు. అందుకని ఈ చేతనత్వం ఉన్న అందరినీ అగస్త్యుడు అంటారు అన్నారు మాస్టర్ గారు. అగస్త్యుడు అంటే అర్థం ఏంటంటే గోయింగ్ అగెయిన్స్ట్ అని, ఎంతటి అవరోధాన్నైనా ఎదుర్కోగలిగిన వాడు, కంట్రోల్ చేయగలిగిన వాడు అని అర్థము. ఆయనను శ్రీ విద్య యొక్క బీజం ఎక్కడ వేస్తే బాగుంటుంది అని ప్రపంచమంతా పంపించారంట గురువులు. అగస్త్యుల వారు ప్రపంచంలో దేశాలు వెళ్ళారు. అందుకే అగస్త్యుల వారికి వాండరింగ్ సేజ్ అని కూడా పేరుందట. అంటే ఎప్పుడు ప్రయాణించే గురువు అని పేరు కూడా ఉందట. ఇక్కడ మాస్టర్ గారు ఏమన్నారంటే, శ్రీ విద్యను ఓపెన్ చేయగలిగితే సరే, ఇప్పుడు గనక శ్రీ విద్యను ఓపెన్ చేయగలిగితే సరే, లేకపోతే మళ్ళీ 5000 సంవత్సరాల వరకు ఆగవలసిందే, అవకాశం రాదు. అందుకే నేను తొందరపడటం, మీతో ఇంత కఠినంగా మాట్లాడుతున్నాను అందువలననే అన్నారు ఆ సాధనా క్యాంప్ గురించి. ఆ శ్రీ విద్య కోసం వెళ్ళి అన్ని చోట్ల తిరుగుతూ అగస్త్యుల వారు అది ఎక్కడా దొరక్కపోతే ఒక చోటికి వచ్చారట ఫైనల్గా అగస్త్యుల వారు. ఆ క్షేత్రం ఏమిటి అంటే శ్రీశైల క్షేత్రము, అక్కడికి దగ్గరలో ఉన్న త్రిపురాంతకము. కానీ ఈ క్షేత్రం గురించి చెప్పబోయే ముందు ఇంకొక విశేషమైన విషయం చెప్పారు మాస్టర్ గారు. అదేంటంటే, హిట్లర్ ఒక అద్భుతమైన శాస్త్రాన్ని కనిపెట్టాడట. మాస్టర్ గారు ఈ విషయం ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. హిట్లర్ కనిపెట్టిన శాస్త్రం ఏంటి అంటే, ఆ శాస్త్రాన్ని జియోపాలిటిక్స్ అంటారు. అంటే అర్థం ఏంటంటే, ఒక దేశం యొక్క భౌగోళిక పరిస్థితులను బట్టి, ఆ దేశం యొక్క జాగ్రఫీని బట్టి అక్కడి రాజనీతి ఆధారపడి ఉంటుంది అని. అంతేకాని అక్కడ పొలిటీషియన్స్ యొక్క ఎఫిషియన్సీ కానీ, ఆ రాజనీతిజ్ఞుల యొక్క వాళ్ళు తెలివైన వారనో, వాళ్ళ సొంత తెలివితేటల వల్ల అక్కడ పాలిటిక్స్ డెవలప్ అయ్యాయనో చెప్పరు. కేవలం అక్కడి ఆ దేశం యొక్క భౌగోళిక పరిస్థితులు సూటబుల్గా ఉన్నాయట ఆ దేశంలోని పాలిటిక్స్ డెవలప్ అవ్వడానికి. అర్థమైంది కదా.
దేశం యొక్క భౌగోళిక పరిస్థితులను బట్టి ఆ దేశం యొక్క రాజనీతి ఆధారపడి ఉంటుందట. అందువలన హిట్లర్ యొక్క ఎక్కడైతే హిట్లర్ ఉన్నాడో ఆ దేశం యొక్క భౌగోళిక పరిస్థితుల మూలంగానే హిట్లరు జియోపాలిటిక్స్ని చాలా అద్భుతంగా ఉపయోగించుకున్నాడు అంటారు మాస్టర్ గారు. ఆ విధమైన అనుగ్రహం హిమాలయాల నుండి అగస్త్యులే ఇచ్చారు హిట్లర్కు. దాని పేరు గ్రీన్ లాడ్జ్, అగస్త్య సాంప్రదాయం అంటారు అని చెప్తూ, ఇక్కడ మనం కూర్చొని ఉన్న ఈ స్థలం కూడా అగస్త్య సాంప్రదాయమే అని చెప్పారు మాస్టర్ గారు ఆ రోజు త్రిపురాంతకంలో ఈ స్పీచ్ ఇస్తూ. అగస్త్యుల వారి సాంప్రదాయాన్ని గ్రీన్ లాడ్జ్ అంటారు, అగస్త్య సాంప్రదాయము. హిట్లర్కు ఇది ప్రసాదించబడింది అగస్త్యుల వారి ద్వారానే అని చెప్పారు. తర్వాత అలా పాలిటిక్స్ విషయంలో ఎలా అయితే జియోపాలిటిక్స్ పనిచేశాయో అక్కడ రాజనీతి అనేది కాల పరిస్థితుల వలన కాకుండా భౌగోళిక పరిస్థితుల వలన మాత్రమే ఫ్లరిష్ ఎలా అయిందో అలానే సేమ్ అదే పద్ధతిలో ఇక్కడ భౌగోళిక పరిస్థితులు బాగుండటం వలన వింధ్యాచల పర్వతానికి ఒక గొప్ప రోగం పట్టుకుందిట. నేను అందరికంటే గొప్పవాణ్ణి అయిపోవాలి అని పెరుగుతూ పోయిందట ఆ వింధ్య పర్వతం. ఈ నేను ఇంకా గొప్పవాణ్ణి అయిపోవాలి అనే దానినే అసూయ అంటారు అన్నారు మాస్టర్ గారు. శ్రీ విద్య అసూయ ఉన్న వారికి రాదు, అనసూయ స్థితి వారికే వస్తుంది. అందుకే అత్రి అనసూయ స్థితి అని చెప్పుకుంటాము. వింధ్య పర్వతానికి అహంకారం ఉన్నది అని ఇక్కడ అహంకారం అనే పదం ఇక్కడ వాడారు. వింధ్య పర్వతానికి అహంకారం ఉన్నది, కానీ జియోపాలిటిక్స్ ప్రకారం శ్రీవిద్య ఆ క్షేత్రంలోనే వృద్ధి చెందుతుంది అని అగస్త్యుల వారు గ్రహించారు. కానీ అహంకారం అడ్డొస్తోంది. మరి శ్రీవిద్య అహంకారం ఉన్న చోట ఉండదు కదా. అహంకారం అంటే అసూయే అని గుర్తుంచుకోండి అన్నారు మాస్టర్ గారు. అసూయకి అహంకారానికి ఏమీ తేడా లేదు. నేనే మా గురువు దగ్గర ఉండాలి, ఇంకొకళ్ళు మా గురువు దగ్గరికి రాకూడదు అనే లక్షణం అద్భుతమైన అహంకారము. నిజంగా మీకు గురువు మీద ప్రేమ ఉంటే, అసూయ మీకు లేకపోతే మిగతా వాళ్లను గురువు దగ్గరకు ఫ్రీగా రానివ్వండి, మీరు దూరంగా ఉండండి కావాలంటే అని ఈ ఒక సందేశాన్ని, ఒక మెసేజ్ని ఆ రోజుల్లో ఆ స్పీచ్లో మాస్టర్ గారు ఇచ్చారనమాట. ఇంకా ఈ వింధ్యాచల పర్వతం దగ్గరికి వస్తే, ఈ వింధ్య పర్వతం అట మైనాకుడి కంటే కూడా గొప్పవాణ్ణి అవ్వాలి, మేరు పర్వతం కంటే గొప్పవాణ్ణి అవ్వాలి, ఆ ఎగిరే పర్వతాలేంటి అవి ఒక పర్వతాలేనా అనుకుందిట. ఇక్కడ మాస్టర్ గారు ఆ ఎగిరే పర్వతాల మూలంగానే ఈ చెరువు ఇక్కడ ఏర్పడింది, అక్కడ త్రిపురాంతకంలో సంగతి చెప్తున్నారు. ఆ ఎగిరే పర్వతాల మూలంగానే ఈ చెరువు ఇక్కడ ఏర్పడింది. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ గుడికి, త్రిపురాంతకంలోని అమ్మవారి గుడికి. మీరందరూ ఇక్కడకు అనేక జన్మలలో అనేక సార్లు వచ్చారు అన్నారు మాస్టర్ గారు. కాబట్టి ఇక్కడ జియోపాలిటిక్స్ అనే కారణంగా, అంటే భౌగోళిక పరిస్థితులు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండటంతో వింధ్య పర్వతం పెరిగిపోతూ ఉందిట. ఇంకా పెరిగిపోతోంది. ఇంకా అగస్త్యుల వారికి ఏం చేయాలో తెలియలేదు. ఎలా నియంత్రించాలి ఇప్పుడు ఈ వింధ్య పర్వతాన్ని? ఇక్కడ అసూయ అనే గుణం గురించి చెప్తూ, అసూయని నియంత్రణ చెయ్యలేము, కానీ దానికి ఆనకట్ట వేయవచ్చు అన్నారు. ఎలా వేయవచ్చు ఆనకట్ట అంటే, ఒక సమర్పణా భావం గురువు యొక్క ఆజ్ఞ మీద కనుక నిలబడగలిగితే దాంతో పాసిబిలిటీ ఉంది. కాబట్టి గురువు ఆజ్ఞ మీద నిలబడగలిగితే అన్న కండిషన్తో అగస్త్యుల వారు, నేను దక్షిణానికి వెళ్తున్నాను, నేను వచ్చేంత వరకు ఇలాగే ఉండాలి అన్నారట వింధ్య పర్వతంతో. వింధ్య పర్వతం ఒప్పుకుందట. దాంతో వింధ్య పర్వతం అలా ఉండిపోయింది. అగస్త్యుల వారు దక్షిణానికి వెళ్ళిపోయారు. ఇక్కడ గురువు ఆజ్ఞ మీద నిలబడటం అంటే సమర్పణ యోగం గురించి చెప్తున్నారు. ఈ స్టోరీ ద్వారా ఒక ఇంపార్టెంట్ సాధన టిప్ ఏమిచ్చారు అంటే, గురువుకి సమర్పణ చేసుకోగలిగితే అనసూయ స్థితికి రాగలరు. అప్పుడు మీలో ఆ శ్రీవిద్య యొక్క బీజాలు పడతాయి.
లేకపోతే పడవు, అది అసంభవం అన్నారు. పెద్ద పెద్ద సాధకులు సాధకుల్ని, మహాసాధకుల్ని దెబ్బ కొడుతుందట ఈ అహంకారం. హనుమంతుడిని దెబ్బ కొట్టింది, అర్జునుడిని దెబ్బ కొట్టింది, ప్రతి భక్తుడిని కూడా దెబ్బ కొట్టింది ఈ అహంకారము. అహంకారంతో దెబ్బతినని భక్తుడు ఒక్కడు కూడా లేడు చరిత్రలో అన్నారు మాస్టర్ గారు ఇక్కడ. కానీ ఆ భక్తులు మళ్ళీ ఎలా లేవగలిగారంటే గురువుకి సమర్పణ చేసుకోగలిగారు కనుక. అందువల్లనే మాస్టర్ గారు శ్రీ విద్య నేర్పటానికి ముందే దత్త ప్రదక్షిణలు అనే వాటిని 18 సార్లు చేయించారు. ఖచ్చితంగా సవ్యంగా సమర్పణ చేసుకోవాలి అంటే మీ అంతట మీరు యాక్చువల్గా సమర్పణ చేసుకోలేకపోయినా పర్లేదు, కానీ అహంకారానికి తాళ్ళు ఎలా బిగించాలో గురువుకి తెలిసినంతగా మీకు తెలియదు. కాబట్టి సమర్పణ ఒక్కటే మార్గం అని చెప్తున్నారనమాట. మీ అంతటా మీరు అహంకారాన్ని పోగొట్టుకోలేరు. ప్రతిరోజు కాదు, ప్రతి క్షణము సమర్పణ చేసుకోవాలి దానికోసం. ఇంకా ఏంటంటే ఈ సమర్పణ గురించే మనకు 21వ ఓంకారం తర్వాత నేను అనేది వదులుకోవాలి అని చెప్తూ, అహంకార రాహిత్యాన్ని మనము అక్కడ పెంపొందించుకోవాలని చెప్తూ, అది మనకు చేత కాదు కనుక అక్కడ మనం గురువుకి సమర్పణ చేసి మనం మౌనంలో ఆ పరమవ్యోమంలో కూర్చుండిపోతున్నాము. అది ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే శ్వాసను గమనించమని మాస్టర్ గారు చెప్పారు కదా, శ్వాసతో కూడా సంబంధం ఉంది అగస్త్యుల వారికి. అది కూడా చూద్దాము. మనం శ్వాసను గమనిస్తూ ఉంటే మీకేం తెలుస్తుంది అంటే, లోపలికి వెళ్తున్న శ్వాస అది ఒక్కటి మాత్రమే మీకు తెలుస్తుంది. ఫస్ట్ మెల్లిమెల్లిగా శ్వాస వెనక్కు తిరగడం మీకు తెలుస్తుంది. అంటే లోపలికి వెళ్ళిన శ్వాస వెనక్కు తిరిగి మళ్ళీ బయటికి వస్తుంది. బయటికి వచ్చిన శ్వాస మళ్ళీ వెనక్కు తిరిగి లోపలికి వెళ్తుంది. అది మీరు ప్రయత్నం చేస్తే పట్టుకోలేరు. చాలా సహజంగా జరగాలి తప్ప మీరు పట్టుకోలేరు. శ్వాస ఎంత సూక్ష్మం అంటే ఒక ఎలక్ట్రాన్ కంటే కూడా చాలా సూక్ష్మమైనది కనుక మీరు చూడటానికి ప్రయత్నిస్తే అది మాయమైపోతుంది. అందుచేత మీరు చాలా తీవ్రంగా గమనిస్తూ ఉండాలి. గమనించటమే మనం చేసేది. నిటారుగా కూర్చోవాలి. దిశశ్చాన్ అవలోకయన్, ఇది భగవద్గీతలోని శ్లోకం చెప్తున్నారు. దిశశ్చాన్ అవలోకయన్, ఏ దిశకు చూడకుండా, సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం, నాసికాగ్ర భాగాన్ని మీరు చూసుకుంటూ ఉంటే ఎప్పుడో ఒకసారి పట్టుకుంటారు. వెనక్కు అవుతున్నది, ఆ వెనక్కి అవుతున్న దాన్ని ఒక్క సెకండ్కైనా మీరు పట్టుకోగలిగితే మిగతా అవన్నీ జరిగిపోతాయి. ఇందాక చెప్పుకున్నాం కదా, ఫస్ట్ బిగినింగ్లో శ్వాసను గమనిస్తూ ఉంటే ఏదో ఒకనాటికి సర్వజ్ఞత్వం వస్తుంది అని చెప్పారు. సో మిగతా అవన్నీ జరిగిపోతాయి అంటే అది ఒక ట్రిక్, ఇది ఒక సూత్రము. కుంభ సంభవం అనే పేరు అగస్త్యుల వారికి ఉంది. అంటే లోపలి నుంచి బయటికి వచ్చే కుంభకాన్ని అంతర్కుంభకం అంటాము. లేకపోతే బయటి నుంచి లోపలికి తిరుగుతున్న ఖాళీని బాహ్య కుంభకం అంటాము. అక్కడ పట్టుకుంటాడు అగస్త్యుడు అని చెప్పారు. కుంభ సంభవం అంటే ఆయనే అగస్త్యులు, అందులో ఆయన నిపుణులు అని చెప్తున్నారు. అందుచేత ఇది మీ చేత చేయిస్తున్నాను అన్నారు మాస్టర్ గారు. కాబట్టి ఆ పేరు మీద కుంభ సంభవుడు అంటే అగస్త్యుల వారన్నమాట. శ్వాసను గమనించుకుంటూ ఉంటున్న వాళ్ళు ఇవాళ కాకపోతే రేపైనా కుంభ సంభవులు అవుతారు అన్నారు మాస్టర్ గారు. చేస్తూ ఉండాలి, కానీ తొందర పడకండి. తీవ్ర సంవేగానాం ఆసన్నః, ఎంతలా మీలో వేడి పుట్టించడానికి గురువులందరూ కలిసి ప్రయత్నిస్తున్నారో మీకు తెలియదు. ఇదంతా లలితా సహస్రనామానికి కావలసిన బ్యాక్గ్రౌండ్ ఇప్పటికీ తయారయ్యింది. ఈ బ్యాక్గ్రౌండ్ ప్రపంచంలో మిగతా వాళ్ళెవ్వరికీ లేదు. అందుచేత చేస్తే మీరే చెయ్యాలి. గురువులు కానీ శ్రీకృష్ణుడు కానీ చెప్పింది ఏంటంటే, చేయవలసిందంతా చేసేసాము, నువ్వు పేరు తెచ్చుకుంటావా లేదా అన్నది నీ ఇష్టం అని చెప్పారు. కాబట్టి కుంభ సంభవులైన అగస్త్య మహర్షికి కనెక్ట్ అవుతూ
మీరు మారాలి అని చెప్పారు మాస్టర్ గారు ఇక్కడ. జై గురుదేవ్.